First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను ముకుందా జ్యువెలర్స్ కుకట్పల్లిలో. ముకుందా జ్యువెలర్స్ అనగానే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనందరికీ తెలిసిందే. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ముకుందా జ్యువెలర్స్ గురించి. మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదనే చెప్పాలి. అయినా సరే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరిన్ని వివరాలు అందించడం కోసం మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఆభరణాలంటేనే ఆడవాళ్ళకి మరింత అందాన్ని పెంపొందిస్తాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఆభరణాలు కొనుక్కునే విషయానికి వచ్చేసరికి చాలా సతమతం అవుతూ ఉంటాము. ఒక 4 పెట్టుకున్నాం ముందల అంటే ఒకటి ఫైనల్ చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటాము. అయితే మామూలుగానే అంటే మనకు నచ్చిన కలెక్షన్ చాలా తక్కువగా ఉండి ఒక 4 అందులో ఫిల్టర్ చేసుకొని దాంట్లోంచి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి, అలాంటిది మన ముకుందాలో చాలా రకాల వెరైటీలు, ఒకదానికి మించి ఒకటి ఉన్న వెరైటీలు రకరకాలుగా ఎప్పటికప్పుడు మార్కెట్లో ఏది ఎక్కువగా ట్రెండ్ ఉంది, ఎప్పుడు మ్యారేజ్ అంటే వెడ్డింగ్ సీజన్లో బ్రైడ్కి సంబంధించి ఎలా ఉండాలి, పెళ్లి కూతురికి సంబంధించి ఎలా ఉండాలి, నార్మల్గా వేర్ చేసే జ్యువెలరీ ఎలా ఉండాలి, డైమండ్ జ్యువెలరీ ఎలా ఉండాలో మనందరి మైండ్లో ఈ జ్యువెలరీ గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా మామూలుగా అంటే మనం అనుకుంటూ ఉంటాము. ఒక ఐటమ్ ఏదైనా చూస్తే అరే నేను ఇంత బడ్జెట్ పెట్టలేకపోతున్నానే, అంత నేను ప్లాన్ చేసుకున్నాను కానీ ఒక 10,000 దగ్గర ఒక 5,000 దగ్గర కొంత వెయిట్లో నాకు ఇది కొనుక్కోవాలని ఉన్నా, నేను ఇది చూస్ చేసుకోలేకపోతున్నాను, ఇది తీసుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటాం. అంటే మన కంటికి నచ్చాలి, తక్కువ వెయిట్లో రావాలి, తక్కువ బడ్జెట్లో రావాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాము. అటువంటి వారందరికీ కూడా బెస్ట్ మన ముకుందా జ్యువెలర్సే. ఇంకా ఆలస్యం చేయకుండా మీకు మరిన్ని విషయాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు మంచి మంచి కలెక్షన్లో కొన్ని మాత్రమే ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వాళ్ళతో మాట్లాడి కొన్ని జ్యువెలరీ చూపించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మీరు మరిన్ని జ్యువెలరీ మోడల్స్ చూడాలి అంటే కనుక ఆన్లైన్లో షాప్ చేయాలని, అంటే ఇప్పుడు ఎండాకాలం రాబోతోంది, బయట తిరగలేము ఎండలకి అనుకునే వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మీ అందరికీ ఉంది. మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా రావాలనుకున్నా కూడా, అంటే ముందుగా వెళ్ళి అక్కడ సతమతం అవడం అవన్నీ కన్నా ముందు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని వచ్చి మీరు చూస్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, నాతో పాటు రండి, మీ అందరికీ మంచి మంచి కలెక్షన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ నేనైతే మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. నేనైతే ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కూకట్పల్లి బ్రాంచ్కి అయితే రావడం జరిగింది. మనకు మామూలుగా ముకుందా అనగానే మిగతా జ్యువెలరీ షాప్స్ కన్నా కూడా ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా తక్కువ ధరల్లో మనకి ఇక్కడ జ్యువెలరీ లభించడం జరుగుతుంది. తక్కువ ధరలోనే కాదు, చాలా లైట్ వెయిట్లో చూడడానికి చాలా హెవీ లుక్తో కూడా ఇక్కడ జ్యువెలరీ లభించడం జరుగుతుందని చెప్పి నేను ఆల్రెడీ మీకు ఇంత ముందే చెప్పేశాను. చూడండి నా ముందైతే ఎన్ని రకాల వెరైటీ హారాలు ఉన్నాయో. వీటి గురించి అసలు ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి, పెళ్లిల సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి మనం ముకుందాలో ఎటువంటి మోడల్స్ ఉన్నాయో వాటి గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు సంధ్య గారు ఉన్నారు, వాటితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం.
అయితే నిజంగా ఒక్కసారి షాప్లో అడుగుపెట్టగానే ఎటు చూసినా కూడా అసలు ఏమంటారు కళ్ళు చెమర్స్తాయంటారు కదా, అలా అనిపిస్తోంది. ఒకదానికొకటి మించి వెరైటీస్ కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి నేనైతే కొన్ని నాకు నచ్చినవి తీయటం అయితే జరిగింది. ఒక్కసారి వీటి గురించి మన ప్రేక్షకులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ వెరైటీస్ ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళు షాప్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది కదా, అందుకని చెప్పి. సో స్టార్ట్ చేద్దామా మరి? తప్పకుండా. ముందు ఆహారం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, యా, చెప్పండి దీని గురించి. ఈ హారం బొట్టుమాల మేడం. ఓకే. బొట్టు ఇందులో స్పెషల్ ఏంటంటే 3-in-1 గా యూజ్ చేయొచ్చు. విత్ డాలర్, అది డాలర్ డిటాచబుల్ వస్తుంది. సో విత్ డాలర్తో పెట్టుకోవచ్చు, వితౌట్ డాలర్తో పెట్టుకోవచ్చు, అండ్ డాలర్ లేకుండా మనం డాలర్ విడిగా చైన్స్లో, బీడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓ, అలాంటి ఆప్షన్ కూడా ఉంది మనకి. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీరు ఇలా. అవును. ఓకే ఓకే. మనం ఇది హెయిర్లో కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా కదా, చాలా మంది హెయిర్లో లాకెట్ పెడుతూ ఉంటారు కదా, అలా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఒక పిన్ పెట్టుకుంటే లాకెట్ లాగా పెట్టుకోవచ్చు, చైన్స్లో, బీడ్స్లో. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అలా. నేను బొట్టుమాల అని చెప్పి ఫస్ట్ టైం వింటున్నా యాక్చువల్గా. ఇది కొత్త మోడలా లేదంటే ఎవర్గ్రీన్ మోడల్? కాసుల పేరు, బొట్టుమాల అండ్ మ్యాంగో. ఓకే, ఎవర్గ్రీన్ మోడల్స్. అందులో ఇది బొట్టుమాల స్టైల్ అనేది చాలా, అంటే ఇప్పుడు ఇందులో డిటాచబుల్ వచ్చి 3-in-1 గా యూజ్ చేస్తాం. అండ్ దీనికి మ్యాచింగ్ నెక్లెస్ పేరప్ చేసాము. కొంచెం ఇది ఎల్లో గోల్డ్ ఫినిష్ ఉంది కదా, ఇది కొంచెం టెంపుల్ ఫినిష్ తో మ్యాచ్ చేసాం. అంటే రెండు యూనిఫామ్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా పేరప్ చేసాం. ఇప్పుడు ఇది చూస్తే మనకు కలర్ డార్క్ లో ఉంది, ఇది లైట్ లో ఉంది. అంటే మీరు అలా కావాలనే పేరప్ చేశారా? కావాలని పేరప్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రెండు ఒకేలా ఉంటే యూనిఫామ్ లో అయిపోతుంది, లుక్ అనేది తెలియదు. సో ఇది ఒక స్టైల్, ఇది ఒక స్టైల్ ఉంటే మనకి ఓకే, నెక్లెస్ ఒక లుక్ బాగుంటుంది అనేసి. ఓకే. సో ఇది ఎంత ఉంది వెయిట్? ఇది నెట్ వెయిట్ వచ్చేసి మీకు 78 grams లో వస్తుంది. 78 grams అలాంగ్ విత్ బ్యాక్ చైన్ తో. ఓకే. అంటే మనకు మామూలుగా హారాలంటేనే 7-8 అది కామన్ ఎక్కడైనా. కాకపోతే ఇక్కడ మనకేంటంటే లాకెట్ మనం తీసుకొని సపరేట్గా వేరే బీట్స్లో యూజ్ చేయొచ్చు, చైన్లో యూజ్ చేయొచ్చు. ప్లస్ మనకు ఎవర్ గ్రీన్ బొట్టుమాలకి కాంబినేషన్గా డిజైన్ చేశారు, ప్లస్ అన్నిటికీ యూజ్ చేసుకునే డిజైన్ చేశారు కాబట్టి సూపర్గా ఉంది నిజంగా. ఇప్పుడు దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయా లేదంటే మనం పేరప్ చేసిస్తాం మేడం? చేసిస్తారు. మ్యాచ్ అంటే మ్యాచింగ్ పెట్టుకోవచ్చు, మనం మిస్ మ్యాచ్ అయినా పెట్టుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అవును, ఇప్పుడు మ్యాచ్ చేయకుండా పెడితేనే అదే ఇప్పుడు హైలైట్ ట్రెండ్. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ ఇది కంప్లీట్ గ్లాస్ కట్ వర్క్ మేడం. గ్లాస్ కట్ వర్క్ అంటే ఇప్పుడు గ్లాస్ ఎలా షైన్ అవుతుందో అదే షైనీలో ఉంటుంది. సో సింపుల్గా మనము హారము, దానికి మ్యాచింగ్ నెక్లెస్ పేరప్ చేసాము. అండ్ ఇది నెక్లెస్ వచ్చేసి 2 layers-తో ఇచ్చాడు, కొంచెం హెవీ లుక్. అవును, అంటే ఇది హెవీగా ఉన్నప్పుడు హారం అనేది కొంచెం సింపుల్గా పెడితే లుక్ బాగుంటుంది. అది హారం హెవీగా ఉన్నప్పుడు నెక్లెస్ సింపుల్గా పెడితే దాని లుక్ అనేది తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది స్టోన్ కూడా చాలా షైన్ అవుతుంది. అవును, మామూలుగా అంటే ఈ స్టోన్ కన్నా కూడా ఈ స్టోన్ ఎక్కువ హైలైట్. సీజెడ్ స్టోన్స్ మేడం అవి. సీజెడ్స్. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనం ప్రతి స్టోన్స్ మీద కూడా మన ముకుందా జ్యువెలర్స్ అనేది 65% బైబ్యాక్ ఇస్తున్నాం ప్రతి స్టోన్స్ మీద. ఓకే. అంటే ఇప్పుడు మనం 10,000 స్టోన్స్కి పెట్టామనుకోండి, అందులో 65% బైబ్యాక్ వస్తుంది. అంటే 6,500 రిటర్న్ వస్తుంది. మామూలుగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు కదా, స్టోన్ అనగానే అమ్మో మళ్ళీ తీసేసేటప్పుడు స్టోన్ వాల్యూ అంతా పోతుంది, వద్దు స్టోన్ ఎక్కువ ఉన్నది ప్రిఫర్ చేయొద్దు అంటారు. అలాంటి ఎక్కువ స్టోన్ ఇష్టపడే వాళ్ళకి మన దగ్గర మంచి ఆప్షన్ ఉంది, బెనిఫిట్ కూడా ఉంది. సో ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? ఇది కంప్లీట్ యాంటికా? డీప్ యాంటిక్ మేడం. డీప్ యాంటిక్ ఈ ఫినిషింగ్ వేయడానికి రీజన్ ఏంటంటే డీటెయిలింగ్ వర్క్ అనేది నీట్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఉంది, ఇక్కడ పీకాక్ ఉంది అని నీట్గా తెలుస్తుంది. ఎంత దూరంలో నుంచి చూసినా కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే. సో ఒక్కటి వేసుకునే చాలా నిండు గ్రాండ్ ఘనంగా ఉంటుంది చూడ్డానికి. అంటే ఇది లాకెట్ చాలా హెవీగా డీటెయిలింగ్ బాగుంది. డీటెయిలింగ్ బాగుంటే వెయిట్ కూడా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది కదా. చాలా లైట్ వెయిట్ అండి, 50 grams-లో వచ్చేస్తుంది హారం. నెక్లెస్ అయితే మీకు 25-28 grams-లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి గ్రీన్ ప్లేస్ లో వేరే ఇంకేదైనా కలర్ ఇప్పుడు రకరకాల బీట్స్ వస్తున్నాయి కదా, అలా ఏది కావాలన్నా కూడా మనం అవైలబుల్ మార్చుకోవచ్చు. అండ్ రష్యన్ ఎమరాల్డ్స్ ఏంటంటే అంటే పిక్స్ లో బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే. అదే రూబీ బీట్స్ పెట్టామనుకోండి అంత ఎలివేట్ అవ్వదు. సో అందుకే రష్యన్ ఎమరాల్డ్స్ బాగా ట్రెండ్ అవుతుంది. ఓకే. ఇది దీనికి అంటే ఆల్రెడీ సెట్టా లేదంటే మీరు పేరు చేసిందా? మేము పేరప్ చేసి ఇచ్చాము. ఇన్ కేస్ వేరే ఇన్కేస్ పర్టికులర్ డిజైన్ కావాలి అన్నా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది చూస్తే మీరు పేరు చేసినా కూడా ఇది పేరు చేసినట్టు లేదు, రెండు నిజంగా కలిపి
చేసినట్టే ఉంది సెట్గా. మామూలుగా ఇలా మ్యాచ్ అవ్వకుండా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు మేడం, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మ్యాచింగ్ అంటే మనం ప్రతి ఫంక్షన్కి 2 వేసుకోలేము కదా. చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే నెక్లెస్ ఒకటి పెట్టుకుంటాం, మన ఫంక్షన్స్కి అయితేనే మొత్తం పెట్టుకుంటాం. సో అలాంటప్పుడు మనం మిస్ మ్యాచ్ అని తీసుకోవచ్చు. మ్యాచ్ ఎంత వెయిట్లో వస్తున్నాయి మామూలుగా షార్ట్వి? షార్ట్ నెక్లెస్ వచ్చేసి మీకు 30 గ్రామ్స్, 30 గ్రామ్స్లో అలాంగ్ విత్ బ్యాక్ చైన్తో. అండ్ హారం వచ్చేసి 48 గ్రామ్స్ ఏనండి. ఓకే, అది కూడా 50లో బ్యాక్ చైన్తో. నైస్ అండి. ఇన్ కేస్ వెయిట్ ఎక్కువ అవుతుందన్నా బ్యాక్ చైన్ తీసేయచ్చు, 5-6 గ్రామ్స్ ఉంటుంది. సో వెయిట్ మైనస్ అయిపోతుంది, ఇంకా రీజనబుల్ ప్రైజెస్ వచ్చేస్తుంది. సంధ్య గారు, అన్నిట్లో కల్లా ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. పల్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, అలా లైక్ చేసే వాళ్ళకి ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. మనం దీని గురించి మాట్లాడేసుకుందాం. అవును, కాసుల పేరు ఎవర్ గ్రీన్ మోడల్ మేడం. అందులో ఇప్పుడు నక్షి వచ్చి విత్ పర్ల్స్ అండ్ కొరల్స్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా ఇచ్చాడు ప్యాటర్న్. ఓకే, అండ్ లక్ష్మీదేవిని హైలైట్ చేయడం కోసం చూడండి సెమీ యాంటిక్ ఫినిష్ తో హైలైట్ చేశాడు. అవును, యూ షేప్ హారం వచ్చింది, దీని మీద నెక్లెస్ కూడా మనం యాంటిక్ డీప్ యాంటిక్ పెట్టాము అండ్ అక్కడక్కడ కొరల్స్ తో పేరప్ చేసాము. ఓకే, కొరల్స్ అంటే పగడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, బాగా పగడాలు. అవును, నిజంగా చాలా బాగుంది ఈ సెట్ అయితే. అంటే నాకు ఒక చిన్న డౌట్, మామూలుగా ఇప్పుడు మన చూసే ఆడియన్స్ కూడా అదే ప్రేక్షకులు కూడా అనుకుంటారు, ఇప్పుడు పల్స్ ఇలా ఉంది అంటే దానిపైన ఉన్న దానికి కొంచెం ఏమైనా మన తట్టుకోవడము అలా ఏమి ఉండదండి. కానీ నేనే చెప్తున్నా మిమ్మల్ని అడగకుండా, అట్లా ఏం లేదు, చాలా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది యాక్చువల్గా. అలా తట్టుకోవడం అంతా ఏం లేదు. ఇది ఎంత వెయిట్లో ఉంది మామూలుగా? ఇది లాంగ్ హారం నెట్ వెయిట్ వచ్చి 78 గ్రామ్స్, నెట్ వెయిట్ 38 గ్రామ్స్ నెక్ చైన్. ఓకే, ఇప్పుడు ఇది కాంబినేషన్ అంటే ఇప్పుడు ట్రెండ్ అని మీరు ఇలా చూస్ చేసుకున్నారా లేకపోతే ఎలా? అవును మేడం, ఇప్పుడు కొత్తగా కొంచెం అంటే ట్రెండ్లో ఉంది కాబట్టి ఎలా ఉంటుంది దీన్ని పేరప్ చేస్తే, అంటే కొరల్స్ పెడితే ఎలా ఉంటుంది హారం అనేది మేము ట్రై చేసాము. చాలా బాగుంది, నిజంగా చాలా మంచి ఆలోచన, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ కూడా చాలా బాగుంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా బాగుంది. ఎలా ఉంది ఇప్పుడు దీనికి మార్కెట్లో డిమాండ్? మామూలుగానే పల్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, పగడం ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ మన పగడంలో హారాలు అంటే ఇప్పటివరకు చూడలేదు, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది. రెండింటి కాంబినేషన్ అంటే ఇంకా మామూలు కాదు. పర్ల్స్ అయితే అన్నిటి మీద మ్యాచ్ అయిపోతుంది కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడు కొరల్స్ కూడా అన్నిటికీ ట్రెండీ కాబట్టి ఇంకా చాలా మంది లైక్ చేస్తున్నారు దానికి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మ్యారేజెస్, పెళ్లి కూతుర్లకి, బ్రైడ్స్ కి అలా ఇలా పగడం ఉన్నవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి ప్రీషియస్ కాదు కాబట్టి సెమీ ప్రీషియస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? డెఫినెట్ మ్యామ్. ఇది కంప్లీట్ టెంపుల్ ఫినిష్. చూడండి డీటెయిలింగ్ గా చూసుకున్నట్టయితే అన్నిట్లో లక్ష్మీదేవి ఐడియల్స్ చాలా నీట్ గా ఉంది. అండ్ మిడిల్ లో గోపురంలో కూర్చున్న స్టైల్ ఉంది అమ్మవారు. అవును, చాలా నీట్ గా తెలుస్తుంది. చూడడానికి చిన్నగా ఉన్నారు అయినా కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అంటే అమ్మవారి మెడలో ఉన్న హారం ఎలా ఉంది, పక్కన కిరీటంలో ఎలా ఉంది, అంతా కూడా చాలా డీటెయిల్ గా అర్థమవుతుంది నిజంగా. దీనికి మ్యాచింగ్ గా మేము హారం పేర్ చేసాము. మిడిల్ లో లక్ష్మీదేవి అమ్మవారి కార్వింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చూడండి. అవును, అంటే తామరలో అమ్మవారు కూర్చున్నట్టుగా చాలా బాగుంది డీటెయిలింగ్ నిజంగా. అంటే మనం ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మనం అనుకున్న వెయిట్లో రాదు. ఒకవేళ వచ్చినా అక్కడ ఎవరైతే ఐడియాలు ఉన్నారో దేవుడికి సంబంధించి ఆ డీటెయిలింగ్ ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఎక్కడో ఒకడ ఐస్ దగ్గర మిస్ అవ్వడము, లేకపోతే హ్యాండ్స్ దగ్గర మిస్ అవ్వడము, డీటెయిలింగ్ బాగాలేదని స్కిప్ చేస్తాం మనం కొన్ని హారాలు. అలా కాకుండా మనకి ఇక్కడ చాలా బాగుంది డీటెయిలింగ్. ఈ ఫినిషింగ్ లో అయితే చాలా పోతాయి మేడం, అంటే ట్రెండీగా ఉంది. ఓకే, సో ఎక్కువ కలెక్షన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి మన దగ్గర. ఇది ఏమన్నారు? సెమీ యాంటిక్ లేదండి, నక్షి ఫినిష్ లో. ఓకే, ఇది ఎంత వెయిట్ అన్నారు? ఇది 38 గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్. లాంగ్ హారం వచ్చేసి 53 గ్రామ్స్. 53 అంటే మనం ఒక 8 నుంచి 9 తులాలు తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనకు 2 సెట్ వచ్చేస్తాయి ఈజీగా. ఒక 10 వరకు పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ తో సహా వచ్చేస్తాయి. నైస్ అండి, ఇది చాలా తలకు మనం మెరుస్తోంది. అవును, కొంచెం డిఫరెంట్ గా పేరప్ చేసాం చూడండి. అవును, నెక్లెస్ అయితే చౌకర్ స్టైల్ ఇచ్చాడు. అంటే పైకి పెట్టుకుంటే చౌకర్ లా ఉంటుంది, కొంచెం కిందకి డౌన్ చేస్తే నెక్లెస్ లా ఉంటుంది. అది గ్లాస్ కట్ చౌకర్ అంటే కింద మనకి ఇట్లా హెవీగా లేసినట్టుగా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. కానీ అలా ఉంటే అందరికి సెట్ అవ్వదు కదా, చాలా మంది అట్లా చౌకర్ స్కిప్ చేస్తారు. అలాంటి కొందరికి మాకు నెక్ సెట్ అవ్వదు, కూర్చోట్లేదు, సరిపోవట్లేదు అని, అంటే నిజమే మనకి నెక్ సరిపోతుంటేనే తీసుకుంటాం. సో ఇలాంటివి ఏంటంటే ఫ్లాట్ గా ఉంటాం కాబట్టి మన నెక్ కి సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు అమ్మవారు చాలా పెద్దగా వచ్చారు. ఇంత డీటెయిలింగ్ ఇవ్వాలంటే వెయిట్ ఎక్కువగానే ఉంటుంది. ఇది కొంచెం లైట్ వెయిట్ లో 67 గ్రామ్స్. 60 గ్రామ్స్. ఓకే, కానీ ఇది మనం అంటే అంత రఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు, ఫ్యాన్సీగానే కాదు రఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు.
అంటే ఎలాంటి అంటే ఇందులో స్టోన్స్ ఊడడం కానీ ఇలాంటివి ఏం జరగదండి. ఇన్ కేస్ ఉన్నా కూడా మనం ఫ్రీ సర్వీస్ ఇస్తాము. ఎప్పటి వరకు? లైఫ్ సర్వీస్. ఫ్రీ సర్వీస్. ప్రతి ఒక్కటి స్టోన్ అయినా స్టోన్స్ బీట్స్ అనేది అసలు ఊడవు, ఏదైనా తట్టుకొని పోతే కానీ ఊడవు. ఓకే ఓకే. ఇన్ కేస్ మీ దగ్గర బీట్స్ ఏమైనా ఉంటే తెచ్చి ఇస్తే మేము చేస్తాం. ఒకవేళ బీట్స్ లేకపోతే సపరేట్ ఛార్జ్ పడుతుంది, బీట్కి ఛార్జ్ పడుతుంది, సర్వీస్ మాత్రం ఫ్రీ ఉంటుంది. ఓకే అండి, నైస్. మ్యాంగో మాల. మ్యాంగో కూడా ఎవర్ గ్రీన్ మోడల్ కదా మనకి. ఎవర్ గ్రీన్, ఇందులో 2 కాంబినేషన్స్ వచ్చాయి, సూపర్ హిట్ గా ఉంది నిజంగా. అమ్మవారు కాసుల పేరు మోడల్ లక్ష్మీదేవి కనిపిస్తున్నారు, ప్లస్ మనకు మళ్ళీ మ్యాంగో డిజైన్. సో నెక్లెస్ హారం 2 మ్యాంగోతోనే పేరప్ చేసాము. అంటే బ్రైడల్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. చాలా బాగుంది. లైట్ వెయిట్లో హెవీ లుక్. ఎంత వెయిట్లో వచ్చింది ఇది? నెట్ వెయిట్ 58 గ్రామ్స్ లాంగ్ హారము, 37 గ్రామ్స్ నెట్ వెయిట్. అంటే మనకి ఎంత హెవీ ఉన్నా చూడడానికి మినిమం 6 కన్నా ఎక్కువ ఏం వెయిట్ పెరగట్లే. లైట్ వెయిట్లో హెవీ లుక్. ఇదైతే చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ కలెక్షన్. ఇది హారం వచ్చేసి మీకు 84 గ్రామ్స్, బట్ లుక్ వైజ్ 100 గ్రామ్స్ అలా అనిపిస్తుంది. నేను ఒక 10 ఉంటుందా అని అడుగుదాం అనుకుని లోపు మీరే చెప్పేసి. ఓకే ఓకే, నైస్. ఇవేంటి? పీకాక్స్, మ్యాంగోస్, ఇవి కూడా పీకాక్సేనా? అన్ని పీకాక్స్. ఓకే ఓకే. మిడిల్లో లక్ష్మీదేవి, ఎలిఫెంట్స్, మనకు అన్ని మామూలుగా గోల్డ్లో ఎలాంటి డిజైన్స్ యూజ్ చేస్తారో ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినట్టున్నాయి. చాలా బాగుంది. అంటే క్లమ్జీ అనిపిస్తుంది కదా అన్ని ఒక దగ్గర ఉంటాయి, కానీ అట్లా లేదు, చాలా నీట్గా ఉంది డీటెయిలింగ్. నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే చూడ్డానికి హెవీ లుక్, కానీ వెయిట్ తక్కువ. ఇంకొకటి మనకి ఇక్కడ పల్స్ వచ్చిన దగ్గర, బీట్స్ వచ్చిన దగ్గర ఆ తిప్పే విధానం ఉంటుంది కదా, అది దేనికన్నా తట్టుకునేటట్టుగా ఫినిషింగ్ నీట్గా ఉండదు. కానీ మన ముకుందాలో మాత్రం నిజంగా డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ మేడం. తర్వాత మనకు జ్యువెలరీ కళ్ళ ముందు ఉంటే వేసుకోకుండా ఎలా ఉంటాము, అందుకే నేనైతే ఎక్కువ ఆలస్యం చేయకుండా నేనైతే ఒక జ్యువెలరీ అనేది వేసుకోవడం జరిగింది. నాకు తెలిసి మీరంతా ఇప్పుడు ఇది వెయిట్ ఎంత ఉండొచ్చు, ఏ మోడల్ అయి ఉండొచ్చు, కొంచెం దగ్గర నుంచి చూపిస్తే బాగుండు, లేదంటే దీని గురించి డీటెయిలింగ్ ఇస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అసలు ఈ వెయిట్ ఎంత ఉంది అనేది నేనైతే చెప్పను, మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అసలు అంటే నేను మిగతా ఐటమ్స్ చూపించినంతసేపట్లో మీరు గెస్ట్ చేసి ఎంత అనేది చెప్తారో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో దీన్ని రివీల్ చేయమని చెప్పి సంధ్యతో చెప్తాను. నేను ఈ వీడియోలో అయితే నేను వెయిట్ చెప్పదలుచుకోలేదు, మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సంధ్య గారు, దీని వెయిట్ మనం అసలు చెప్పొద్దు ఈ వీడియోలో. నెక్స్ట్ టైము ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ తీసుకొని దాని వెయిట్ అనేది మనం రివీల్ చేద్దాము. అంటే అసలు ఎంతమంది మనం ఫాలో అవుతున్నారు, ఏంటి, నిజంగా కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నారు అనేది మనం ఆ వీడియోలో రివీల్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు బ్యాంగిల్స్ అండి. ఓకే. అంటే లైట్ వెయిట్లో హెవీ లుక్ కావాలి అవును అనే వాళ్ళకి ఇలా బాగా సెట్ అవుతుంది. అంటే డీప్ యాంటిక్, అందులో మోడల్స్ ఉన్నాయి మనకి. పీకాక్స్, కంప్లీట్ పీకాక్స్తో వచ్చి, ఓకే, అండ్ లక్ష్మీదేవులతో పేరప్ చేసాము. సో ఇది డిఫరెంట్ మోడల్స్తో పేరప్ చేసాము. అంటే డీప్ యాంటిక్ మొత్తం. ఇందులో మనకి ఫినిషింగ్ నచ్చకపోయినా ఫినిషింగ్ మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది యాంటిక్లో ఉంది డీప్గా, మన దగ్గర ఐటమ్ కావాలి నాకు, నా హారానికి మ్యాచ్ అవ్వాలి అని అంటే మ్యాచ్ చేసి అలా చేయొచ్చు. ఓకే, నైస్. అంటే ఇప్పుడు ఏ జ్యువెలరీ షాప్లో చూసినా ఎక్కువ డీప్ యాంటికే కనిపిస్తుంది. అంటే దాని గురించి తెలియని వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు, ఏంది ఇది నల్లగా బంగారం లెక్క లేని లేదు అంటారు, కానీ మస్తు ట్రెండ్ ఇప్పుడు ఇది నిజంగా. ఎలా ఉంది ఇప్పుడు దీనికి సంబంధించిన సేల్ ఎలా ఉంది? మామూలుగా మన దగ్గర ఎక్కువగా ఏది సేల్ అవుతుంది? యాంటిక్ నక్షీలు అయితే బాగా అంటే ట్రెండీ కదా, కాబట్టి చాలా కలెక్షన్స్ అయితే మనకి సేల్ అవుతుంటాయి. ఓకే. సో ఇదేంటంటే బ్యాంగిల్స్లో స్క్రూ సిస్టమ్ వచ్చింది. అంటే ఎలాంటి సైజ్ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు, సరిపోతుంది. ఓకే, మనం ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంది ఏంటి చూపిస్తూ మాట్లాడదామా? డెఫినెట్గా. ఈ బ్యాంగిల్స్లో చూసినట్టయితే లక్ష్మీదేవి వచ్చింది. ఓకే. అండ్ కలుషం మోడల్లో ఫ్లవర్ ఇచ్చారు. అవును. అండ్ కంప్లీట్ లక్ష్మీదేవి అండ్ కలుషం మోడల్ స్టైల్ ఇచ్చారు. మిడిల్లో మనకి ఆనెక్స్ స్టోన్స్ యూజ్ చేశారు. ఓకే ఓకే. ఆనెక్స్, ఇవి ఆనెక్స్, పోటాస్, 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారు. ఓకే. ఇవి ఎంత ఉన్నాయి వెయిట్? ఈచ్ వన్ బ్యాంగిల్స్ మనకి 20 గ్రామ్స్లో వస్తుంది. 20 గ్రామ్స్లో 20 గ్రామ్స్లో ఇలా హెవీగా కనిపిస్తుంది. ఇవి కొంచెం చూడడానికి హెవీ అనిపిస్తున్నాయి కదా, ఇవి ఎంతలో ఉన్నాయి వెయిట్? ఇవి కూడా 21 ఈచ్ వన్ బ్యాంగిల్ అలా వస్తుంది. ఆల్మోస్ట్ ఏవైనా 20-21 3 లోపు వచ్చేస్తుంది. ఓకే, నైస్ అండి.
సమస్య అయిపోయింది. చూడ్డానికి హెవీ ఉండాలి, అలాంటి చెవులు మోయలేకపోతున్నాయి బరువు అని చెప్పంటారు. లైట్ వెయిట్ హెవీగా కావాలి. ఇప్పుడు నేను వేసుకున్నవి కూడా నాకు అసలు ఇంత పెద్దగా పెట్టుకుంది అమ్మాయి, అసలు చెవులు ఎలా మోస్తుంది ఏమో బరువు అనుకుంటారు, కానీ అస్సలు వెయిట్ లేదు. కానీ మనం ఇప్పుడు వెయిట్ చెప్పొద్దు, చూద్దాం వాళ్ళకి గెస్ చేస్తారేమో. ఇక్కడ డిఫరెంట్ మోడల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఒకటి సీజెడ్ తో వచ్చి, నక్షితో వచ్చి, గ్లాస్ కట్ వర్క్ తో వచ్చి, ఇది కొంచెం చూడ్డానికి ఫినిషింగ్ డిఫరెంట్ గా ఉంది, డిజైన్ కూడా. దీని గురించి మాట్లాడదామా? ఇది కుందన్ వర్క్ వస్తుంది, అదొకటి తీద్దాం. ఇయర్ రింగ్ ఇది కొంచెం డిఫరెంట్ వర్క్మెన్షిప్, చాలా కొంచెం కాదు చాలా హెవీగా కుందన్ లో చేయించాం మనం. ఓకే ఓకే. అండ్ కింద కూడా రష్యన్ ఎమరాల్డ్స్ విత్ పర్ల్స్ తో హ్యాంగ్ చేస్తాం. ఇవి రష్యన్ ఎమరాల్డ్స్. ఓకే ఓకే. అంటే పెద్ద వెయిట్ ఏం అనిపించట్లేదు మనకి ఇంత హెవీగా ఉన్నా కూడా చూడడానికి. ఇవేంటి పింక్, ఇవి స్టోన్ పింక్ కలర్ అన్ని స్టోన్స్ అండి, మనకి కుందన్స్ అంటారు వాటిని. కుందన్స్. ఓకే. స్టర్డ్ పార్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి స్టర్డ్ ఇచ్చారు. అండ్ జుంకా స్టైల్లో మొత్తం కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ తో పేరప్ చేశారు. అండ్ మొత్తం కుందన్స్ తో ఇలా చుట్టూరా కుందన్స్ ఉంది. కింద రష్యన్ ఎమరాల్డ్స్ విత్ పర్ల్స్ తో స్టింగ్ చేశారు. ఓకే. అండ్ ఇది మొత్తం సెమీ యాంటిక్ ఫినిష్ తో చేసాం మేడం. మనకి డార్క్ యాంటిక్ కావాలంటే చేసుకోవచ్చు. ఇట్లాంటి మోడల్ హారాలకి పేరప్ చేయొచ్చా, లేదంటే కుందన్ వరకు ఉన్న హారాలకే పేరప్ చేయాలనుకుంటున్నా? చేసుకోవచ్చు, బట్ కుందన్ కి కొంచెం కుందన్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. మన దగ్గర కుందన్ లో కూడా వెరైటీస్ ఉన్నాయా? హారాల్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఓకే. షార్ట్ లో, లాంగ్ లో, అన్నిట్లో ఎంత ఉంటాయి సుమారుగా వెయిట్? సో కుందన్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి కుందన్ కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది. సో మినిమం టు మినిమం 30 grams నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. మనకు మామూలుగా స్టోన్ కాస్ట్ గురించి మనము స్టోన్ మళ్ళీ మనము ఓల్డ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది ఏంటి ఆ పర్సెంటేజ్ అంతా మాట్లాడుకున్నాం కదా, మరి కుందన్ విషయంలో ఎలా ఉంది? మన దగ్గర కుందన్స్ కి కూడా రిటర్న్ వాల్యూ 65% బైబ్యాక్ ఉంటుంది మేడం. ఓకే. సో మన దగ్గర స్టోన్స్ కి అయితే భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి స్టోన్ మీద 65% బైబ్యాక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మన ప్రేక్షకులకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటే బాగుండు, కానీ ఎలా ఇప్పుడంతా ప్లాన్ చేయలేమే గోల్డ్ అని చెప్పి. కానీ అటువంటి వారి కోసం ఒక మంచి మనం ఆప్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. స్కీమ్స్ ఒకేసారి అంత అమౌంట్ పెట్టి కొనుక్కోలేని వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళకు తోచినంత యాడ్ చేసుకొని కొనుక్కోవడం, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మన దగ్గర ప్రత్యేకించి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? మన దగ్గర 3 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ప్లాన్ 1 వచ్చేసి ఏంటంటే మనీ అక్యుములేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ 5,000 పే చేశారు, అలా 11 months 5,000 కంటిన్యూ అవుతారు. 11 months తర్వాత మీకు 55,000 వస్తుంది. ఓకే. అండ్ 12th month లో కంపెనీ తరపు నుంచి 5,000 యాడ్ చేస్తుంది, అంటే 60,000. ఈ 60,000 వరకు కంప్లీట్ వేస్టేజ్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60,000 కి ఈ రోజు గోల్డ్ ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 5 grams 6 grams వచ్చింది. ఈ 6 grams వరకు వేస్టేజ్ లేకుండా న్యూ ఆర్నమెంట్ తీసుకోవచ్చు. మేకింగ్ చార్జెస్ అవన్నీ ఉంటాయి? మేకింగ్ చార్జెస్ మన దగ్గర ఉండదు. సో వేస్టేజ్ అనేది కూడా 0 అయిపోతుంది. ఓకే. అండ్ ప్లాన్ 2 వచ్చేసి వెయిట్ అక్యుములేషన్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ 5,000 పే చేశారు, ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మనం వెయిట్ పక్కన పెట్టేస్తారు. అంటే ఈ రోజు నేను ఒకవేళ అమౌంట్ పే చేశాను అని అంటే ఈ రోజు గోల్డ్ రేట్ని బట్టి నేను కట్టిన అమౌంట్కి ఎంత వాల్యూ అయితే వస్తుందో గోల్డ్ అది మన అకౌంట్లో యాడ్ అయిపోతుంది. అలా ఎవ్రీ మంత్ మీరు కట్టిన అమౌంట్కి ఈ రోజు గోల్డ్ ప్రైస్ని బట్టి మీకు ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఓకే. అలా లాస్ట్ మీ అకౌంట్లో ఎంతైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ వరకు కంప్లీట్ వేస్టేజ్ 0. ఓకే. ఇందులో 1 month బోనస్ అనేది ఉండదు. అండ్ ఫస్ట్ మంత్కి ఈ మంత్కి ఏంటి ఈ ప్లాన్ డిఫరెన్స్? ప్లాన్ 1కి ప్లాన్ 2కి ఏంటి డిఫరెన్స్ అంటే ప్లాన్ 1లో ఏంటంటే రేట్తో సంబంధం ఉండదు, ఓన్లీ మనీ అక్యుములేషన్. రేట్ అనేది ఆ రోజు ఎండ్ ఆఫ్ ది ప్రైస్ ఉంటుంది. ఓకే. అంటే మనం ఏ రోజు బై చేస్తున్నామో ఆ రోజున వాల్యూని బట్టి ఉంటుంది. అంటే అప్పుడు మనం కొంచెం ప్లాన్ వేసుకొని కనుక వెళ్తే రేట్ ఏ రోజు తక్కువ ఉందో చూసి వెళ్తే ఆ రోజు వెయిట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇది మాత్రం ఫరక్ పడదు. ఓకే. నెక్స్ట్ అంటే ఇవి కాకుండా నేను మన ముకుందాలో ఓల్డ్ గోల్డ్ కి సంబంధించిన ఇంకొక స్కీమ్ ఉందని చెప్పి విన్నాను, ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అని మనం స్టార్ట్ చేసాం మేడం. అది అంటే తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో మాకు గోల్డ్ కావాలి, వితౌట్ వేస్టేజ్తో కావాలి అనుకుంటే అంటే 6 months పీరియడ్ ఆఫ్ టైం దీన్ని. ఓకే. సో మీ దగ్గర ఏదైనా పాత బంగారం ఒక 50 grams ఉందనుకోండి, మా దగ్గర తీసుకొచ్చి ఈరోజు డిపాజిట్ చేస్తారు. ఓకే. సో ఈరోజు గ్రామ్ రేట్ ఈ 50 grams వెయిట్ 2 బ్లాక్ చేస్తాం. 6 months తర్వాత ఇదే రేట్ మీద ఈ 50 grams వరకు న్యూ ఆర్నమెంట్ వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్టోన్ అవన్నీ ఉంటాయి కదా, అది మైనస్ చేస్తారా పాత దాంట్లో?
లేదు, అంటే కరిగించి తీసుకుంటాం మేము. ఎంతైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ వరకు బ్లాక్ చేస్తాం. 50 గ్రామ్స్ బ్లాక్ చేసుకున్నాం అనుకోండి, 50 గ్రామ్స్ వరకు వేస్టేజ్ జీరో. మనం ఎక్స్ట్రా మనం న్యూ ఆర్నమెంట్ మీద స్టోన్స్ ఏమైనా ఉన్నా 3% GST స్టోన్స్ పే చేసుకోవాలి. ఓకే, సూపర్ అండి. నిజంగా మనకు మామూలుగా ఒకటే ఆప్షన్ ఉంటుంది. కొన్ని షాప్స్లో మనం మాట్లాడుకున్నట్టు ఇది ప్లాన్ 2 కానీ లేదంటే ప్లాన్ 1 కానీ మనకి ఇక్కడే అంటే ఒక కస్టమర్ ఎంటర్ అయ్యారు ముకుందాలోకి అని అంటే అయితే ఐటమ్ తీసుకునే వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అంత టెంప్ట్ చేసేటట్టుగా ఉంటాయి ఒకదానికొకటి మించి. దాంతోపాటు ఖచ్చితంగా కొనడానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక స్కీమ్లో కూడా మనీ పే చేసుకునే వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆడవాళ్ళు అంటేనే బంగారం పిచ్చి. ఖచ్చితంగా ఎంత హస్బెండ్స్ జేబుకి చిల్లు పెట్టినా కొనిపించుకున్నా కూడా మనకంటూ మనం ఓన్గా ఏదైనా కొనుక్కోవాలి, ప్లాన్ చేసుకోవాలి చిన్న చిన్న మొత్తంలో అన్న వాళ్ళకు నిజంగా ఇది చాలా మంచి ఆప్షన్. ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఇన్ని చూపిస్తున్నాం కానీ మన ప్రేక్షకులకు మాత్రం ఖచ్చితంగా అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, వాళ్ళకే కాదు మనకు కూడా, మనం ముందు ఏదైతే ఉందో దానికన్నా పక్కన వాళ్ళు ఏదైతే మెడలో వేసుకున్నారో లేదంటే పక్కన వాళ్ళ ముందు ఏది ఉందో దానిపైకే మన కళ్ళు వెళ్తూ ఉంటాయి. అలానే ఇప్పుడు వాళ్ళందరి కళ్ళు కూడా నేను వేసుకున్న దాని మీదనే ఉంటుంది పక్క. ఆల్రెడీ మనం వాళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చాము పాపం గెస్ట్ చేయమని చెప్పి. కానీ మనమైతే ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు. కానీ జస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా, దానికోసం ఇప్పుడు నేను వేసుకున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, దీని గురించి సింపుల్గా చెప్తాను మేడం. ఇది కంప్లీట్ డీప్ యాంటిక్తో నక్షి వస్తుంది. అంటే చూడండి, జుమ్కా స్టైల్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి స్టర్డ్ ఇచ్చారు, మిడిల్లో 2 పీకాక్స్ ఇచ్చారు. ఓకే, అండ్ జుమ్కా మొత్తం లక్ష్మీదేవితో పేరప్ చేశారు. ఓకే, లక్ష్మీ చుట్టూరా మనకి ఎలిఫెంట్స్ ఇచ్చారు చూడండి. అండ్ మనకి ఎక్కువ ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగ్ చేస్తూ చూస్తాం కదా. ఇందులో గోల్డ్ బాల్స్ ఇచ్చారు. ఈ గోల్డ్ బాల్స్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. దీనికి మిడిల్లో మనకి ఎమరాల్డ్ బీడ్ ఇచ్చారు, రష్యన్ ఎమరాల్డ్. మనకు ఆ గోల్డ్ బాల్స్ రావడం వల్ల చాలా రిచ్ లుక్ కూడా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ గా మోతీస్ లేకపోతే బాల్స్ ఏమంటారు రకరకాల ఎమరాల్డ్స్ ఇవన్నీ చూస్తాం. కానీ గోల్డ్ బాల్స్ అనేది నేను ఇంతకు ముందు కూడా ముకుందాలోనే చూసాను, మళ్ళీ ఇప్పుడు కూడా ముకుందాలోనే చూస్తున్నాను. అండ్ దీనికి సెట్ మ్యాచింగ్ నెక్లెస్ కంప్లీట్ యాంటిక్ ఫినిష్. అక్కడక్కడ పర్ల్స్ వచ్చింది అండ్ కొరల్స్ కూడా వచ్చాయి. అండ్ మిడిల్ లో లక్ష్మీదేవి ఉంది, చుట్టూరా మనకి మ్యాంగో స్టైల్లో ఇచ్చారు. ఓకే, అండ్ కింద కూడా మనకి రష్యన్ ఎమరాల్డ్స్ పర్ల్స్ అన్నిటి మీద మ్యాచ్ అయిపోవడానికి కోసం అలా ఇచ్చారు. కానీ మీరందరూ అనుకుంటారు ఇదంతా సెట్ కంప్లీట్ గా రెడీ చేశారు అని చెప్పి, కానీ ఇది కంప్లీట్ సెట్ కాదు. మేము 3కి 3 పెయిరప్ చేసామన్నమాట. నిజంగా ఇందాక నుంచి సంధ్య గారు చెప్తున్నారు కదా, మేము అంటే కంప్లీట్ ఒకటి ఇలా సెట్ అనేది ఏముండదు మేడం, దాన్ని బట్టి క్లయింట్ యొక్క ఇష్టాన్ని బట్టి పెయిరప్ చేస్తామని చెప్పి అట్లా ఇప్పుడు నా ఇష్టానికి తగ్గట్టుగా నాకు పెయిరప్ చేసి ఇచ్చారు. నిజంగా చాలా బాగా పెయిరప్ చేశారు. మీరు కూడా మీ అందరికీ అంటే అనుకుంటూ ఉంటాం మామూలుగా షార్ట్ బాగుంది కానీ లాంగ్ బాగాలేదు, లేకపోతే లాంగ్ బాగుంది కానీ దానికి షార్ట్ మ్యాచ్ అవ్వలేదు నెక్లెస్, ఇలా చెప్పి ఆలోచిస్తుంటారు. ఒక్కొక్కసారి అన్నీ బాగున్నాయి, వెయిట్ దగ్గర కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, ఇంత వెయిట్ ఉండాల్సింది కాదేమో, ఇలాంటి ఆలోచనలతో చాలామంది చాలా ఎక్కువ సార్లు షాప్లకు వెళ్ళటము రావటము ఫైనల్గా ఇంకా ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం కదా అని చెప్పి విసుగొచ్చి కొనేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆలోచించకుండా మన ముకుందాకి వచ్చేయండి. మీరు కళ్ళు మూసుకొని వితిన్ 1 అవర్లో మీకు నచ్చిన షాప్ అంతా చేసుకొని వెళ్తారు, నాది గ్యారంటీ. అంతే కదా సంజయ్ గారు? అండ్ హారం కూడా చాలా లైట్ వెయిట్ లో హెవీ లుక్. మీరు వెయిట్ గెస్ చేయండి అని చెప్పాను, గెస్ చేయమని చెప్తాము. వెయిట్ అయితే నేను చెప్పను, బట్ దీని గురించి డీటెయిల్ అయితే నేను చెప్తాను. కంప్లీట్ లక్ష్మీదేవి 3 లేయర్స్ ఇచ్చారు. 2 లేయర్స్ కంప్లీట్ లక్ష్మీదేవి ఉంది. అండ్ 3rd లేయర్ లో మొత్తం మనకి పీకాక్ స్టైల్ ఇచ్చారు. ఓకే, అండ్ మిడిల్ లో కూడా మనకి లక్ష్మీదేవి డాలర్ తో అండ్ లక్ష్మీదేవిని హైలైట్ చేయడం కోసం చిన్న చిన్న ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు. అవును, అంటే ఇక్కడ గోల్డ్ ఎక్కువ హైలైట్ అవ్వడం కోసం మనకు బీట్స్ అవన్నీ ఉన్నాయి, లేవు అని కాదు కానీ ఎక్కువ హైలైట్ డామినేట్ చేయకుండా ఉన్నాయి. చాలా బాగుంది, నీట్ గా మినిమల్ స్టోన్ సైజెస్ కూడా నీట్ గా వచ్చింది ఆర్డర్ లో ఒకదాని తర్వాత ఒకటి. కొన్ని సార్లు చూస్తుంటాము అంటే 3 సేమ్ సైజ్ లో ఉండి ఇలా 3 లేయర్స్ రావడము 2 లేయర్స్ రావడం ఉంటుంది. అలా కాకుండా ఇలా నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఇది నేను తీసుకెళ్ళిపోవచ్చు కదా? తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ బిల్లు అది కాల్స్ ఏం చేయరు కదా, అయితే ప్యాక్ చేసేయండి తప్పకుండా. ఓకే సంధ్య గారు, ఒక్కసారి మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మన ఆడియన్స్ కోసం చెప్తారా? డెఫినెట్లీ. ఫస్ట్ బ్రాంచెస్ కుక్కట్పల్లి మేడం, తర్వాత కొత్తపేట్, హనుమకొండ, సోమాజిగూడ, సుచిత్ర. ఓకే, 6 బ్రాంచెస్ ఉన్నాయి.
సో మన 6 బ్రాంచెస్లో కూడా సిమిలర్ మోడల్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మన నియరెస్ట్ బ్రాంచెస్లో అవైలబుల్ లేకపోయినా కూడా మనం అక్కడ నుంచి ఏదైతే బ్రాంచ్లో అవైలబుల్గా ఉందో అక్కడ నుంచి తెప్పించడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మేము వెళ్ళి తీసుకోలేము, అంత టైం లేదు అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంది. త్రూ ఆన్లైన్ ద్వారా కూడా మేము పర్చేస్ చేయొచ్చు. అంటే మామూలుగా మనం వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి చూపించుకోవడానికి ఏదైనా ఫోటో తీస్తేనే ఒప్పుకోరు. అలాంటిది మనకు ఇక్కడ మనం వీడియో కాల్ ద్వారా అసలు సంబంధం లేకపోయినా పర్లేదు, మనకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. ఏ ఐటమ్ అంటే ఐటమ్ విసుక్కోకుండా చూపించడము మంచిగా, అంటే ఆన్లైన్లోనే షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంది. షాప్ చేయాల్సిన అంటే అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి అలా కూడా మనకు అవకాశం ఉంది ఇక్కడ మొత్తానికి. ఓకే, థ్యాంక్స్ అండి. నిజంగా చాలా మంచి కలెక్షన్ చూపించారు. ఇప్పుడు అంటే చాలా మంది పెళ్ళిళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు మీరు ఇంతకు ముందు ముకుందాలో చూపించిన కలెక్షన్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, అంటే ఇప్పుడు ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి మళ్ళొక్కసారి చూపించండి అని చెప్పి, అందుకని చెప్పి నేను మళ్ళీ రావటం జరిగింది. నిజంగా ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయి నిజంగా. అంటే స్తోమత లేని వాళ్ళు ఉంటారు చాలా మంది, అందరూ కొనుక్కోగలిగిన స్థితిలో ఉండరు. అంటే ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకైనా ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరికి కొనుక్కునే విధంగా మన దగ్గర హోల్సేల్ ప్రైస్, ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి కలెక్షన్ చూపించారు. నమస్తే. థ్యాంక్ యూ మేడం. వచ్చేసి కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర మనవి 6 బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ 6 బ్రాంచెస్లో కూడా సిమిలర్ మోడల్స్ ఉంటాయి. అండ్ మీకు మీ నియరెస్ట్ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసినా అంటే మోడల్స్ లేకపోయినా మీకు ఎక్కడున్నా అవైలబుల్గా మేము తెచ్చి పెడతాము. అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి, 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. అండ్ స్కీమ్లో జాయిన్ అయితే కనుక మనకి ఫుల్ ఆఫ్ అంటే 12% హైయెస్ట్ వేస్టేజ్ 0 అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి స్టోన్స్ మీద అన్నిటికీ 65% బైబ్యాక్ ఉంటుంది. సో మేమైతే కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపించాం. మరిన్ని కలెక్షన్స్ చూడాలంటే మన ముకుంద స్టోర్ని విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. నచ్చాయని అనుకుంటున్నాను. ఇవే నచ్చితే ఎలా అండి, ఇంకా చాలా కలెక్షన్ ఉంది మన ముకుందాలో. అయితే ప్రస్తుతం నేను ఉన్నదైతే కూకట్పల్లి ముకుందాలో. మనకు ముకుంద అనగానే ఫ్యాక్టరీ అవుట్లెట్, ఖచ్చితంగా హోల్సేల్ ప్రైజుల్లోనే మనకు దొరుకుతాయి. మామూలుగా మనము ప్రతి ఒక్క అంటే గ్రోసరీకి సంబంధించి కావచ్చు, మనకు కావాల్సిన వస్తువులకు సంబంధించి కావచ్చు, మనము హోల్సేల్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. కానీ బంగారానికి సంబంధించి హోల్సేల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది మొట్టమొదటిసారి మన ముకుంద మాత్రమే. అయితే మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మరిన్ని జ్యువెలరీలో వెరైటీస్ చూడాలన్నా, ఇక్కడ ఎటువంటి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ఇంకా ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు